లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మిడిల్ ఈస్ట్ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో ఇప్పటికే ప్రపంచమంతా కూడా ఆందోళన చెందుతూ ఉంటే తాజాగా సిరియాలో సివిల్ వార్ మళ్లీ రెక్కలిప్పుకుంది. సిరియాలోని అతిపెద్ద రెండో నగరమైన అలెప్పోని తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. 12 ఏళ్ల అంతర్యుద్ధం ముగిసిందని అనుకునే లోపే రెబెల్స్ మరొకసారి పంజా విసిరారు. ఇప్పటి వరకు రష్యా అండతో ఎలాగోలా నెట్టుకొచ్చిన సిరియా అధ్యక్షుడు అసద్కు ఇదొక భారీ సవాల్గా మారింది. రెబెల్స్ పై యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? అక్కడ 8 ఏళ్లుగా సైలెంట్ అయిన రెబెల్స్ ఇప్పుడు ఎలా తిరగబడతారు? ఇది మరో భీకర యుద్ధంగా మారుతోందా? అసలు సిరియాలో ఏం జరుగుతోంది? సిరియాపై ఉగ్రపంజా ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నిన్నటి వరకు ఇజ్రాయెల్, ఇస్లామిక్, మలేషియా మధ్య యుద్ధంలో నలిగిపోయిన సిరియాలో ఇప్పుడు రెబెల్స్ రెచ్చిపోయారు. నిరంతర ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న ఆ దేశానికి దీనితో మరో భారీ షాక్ తగిలింది. సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు దళాలు నవంబర్ 27న భారీ దాడులు ప్రారంభించాయి. నవంబర్ 30 నాటికి దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన అలెప్పోలోని చాలా ప్రాంతాలను మిలిటెంట్ దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ దాడుల్లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ సేనలను వెనక్కి నెడుతూ అలెప్పో విమానాశ్రయంతో పాటు ఆ నగరంలో సగానికి పైగా ప్రాంతాన్ని, ఇడ్లిబ్ ప్రావిన్స్లోని మరాత్ అల్ నమన్ నగరాన్ని, అనేక పట్టణాలను, గ్రామాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అనూహ్య దాడి 2016 తర్వాత అలెప్పోపై మొదటిసారి జరిగిన రష్యన్ దాడులను తలపించింది. ఇది సిరియాలో మళ్లీ అంతర్యుద్ధ భయాందోళనకు కారణమైంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు వ్యతిరేకంగా ఒకప్పటి అల్ ఖైదా అనుబంధ సంస్థ హయత్ తహరీర్ అల్ షమ్ తిరుగుబాటు జెండా ఎగురవేసి ఒక్కో పట్టణాన్ని ఆక్రమిస్తూ వెళుతున్న క్రమంలో ఆ దేశానికి మరోసారి రష్యా మద్దతుగా నిలిచింది. డిసెంబర్ 1న తాము సిరియాలో తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు జరిపినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడుల్లో హయత్ తహరీర్ అల్ షమ్ సంస్థ ముఖ్య నాయకులు అహ్మద్ హుస్సేన్ అల్ షరా, అకా అబు మొహమ్మద్ అల్ జురానీ సహా 300 మంది తిరుగుబాటుదారులు మృతి చెందినట్లు వెల్లడించింది. కాగా తిరుగుబాటుదారులు సిరియాలో రెండో అతిపెద్ద నగరమైన అలెప్పోను ఆక్రమించిన తర్వాత ఇప్పుడు హమా పట్టణం వైపుకు దూసుకెళ్తున్నారు. సిరియాలోని 4వ అతిపెద్ద నగరమైన హమా చుట్టుపక్కల గ్రామాలను, పలు పట్టణాలను కూడా స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. తిరుగుబాటుదారుల నుంచి సిరియాను రక్షించేందుకు రష్యా రంగంలోకి దిగింది. ఇద్లిబ్, అలెప్పో నగరాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులు ప్రారంభించింది. మళ్లీ పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చుకునేందుకు సిరియా ప్రభుత్వ బలగాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. తిరుగుబాటుదారుల నుంచి అలెప్పో నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవటానికి భారీ ఎత్తున వైమానిక దాడులు చేస్తోంది. సిరియా జెట్ విమానాలు అలెప్పో, ఇడ్లిబ్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే సిరియా మిత్ర దేశాలైన రష్యా, ఇరాన్ ప్రస్తుతం యుద్ధాల్లో నిమగ్నమైనందున అవి సిరియాకు సాయం చేయకపోవచ్చని భావించిన మిలిటెంట్ గ్రూప్ తిరిగి దాడులు ప్రారంభించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. సిరియన్ ప్రభుత్వ దళాల నుండి సైనిక స్థావరం, ఆయుధాలు, ట్యాంకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని టర్కీ మద్దతు గల సిరియన్ తిరుగుబాటు గ్రూపులు వాయువ్య సిరియాలోని ఇతర ప్రాంతాల్లో పోరాటం చేస్తున్నాయి. దాదాపు దశాబ్దం కింద అసద్ వ్యతిరేక నిరసనలతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు మరో కీలక మలుపును చూపిస్తోంది. 2011లో కొందరు రష్యా వ్యతిరేక వాదులు రష్యా అంటకాగుతున్న సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ గద్దె దిగాలంటూ వీధులలో ప్రదర్శనలు చేశారు. ఈ అంతర్యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న అసద్ ప్రభుత్వ దళాలు వారి ఉద్యమాన్ని నిరంకుశంగా అణిచివేశాయి. అయితే చిన్న ఆర్గానిక్ మిలీషియాలు సిరియన్ మిలిటరీ నుంచి వచ్చిన కొందరితో కలిసి ఒక సాయుధ ప్రతిపక్షం ఏర్పడటం ప్రారంభించింది. అయితే ఈ సంస్థల ఆలోచనలు, వ్యూహాలు భిన్నంగా ఉన్నప్పటికీ అసద్ను గద్దె దించేయాలన్న ఏకైక లక్ష్యం వారిని ఒకటి చేసింది. దానికి తోడు వీరికి పొరుగున ఉన్న టర్కీ, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు అమెరికా కూడా వివిధ మార్గాల్లో సహకారం అందించాయి.
సిరియాలో మిలిటెంట్ల కార్యకలాపాలు పెరుగుతూ ఉండటంతో అప్రమత్తమైన సిరియా రష్యా, ఇరాన్ లాంటి మిత్రదేశాలతో బంధం మరింత బలోపేతం చేసుకుంది. సహజంగానే జిహాదీల ప్రమేయాన్ని సిరియా ఇష్టపడేది కాదు. దాంతో ఇస్లామిక్ సంస్థలు ఆ దేశాన్ని టార్గెట్ చేయడం ప్రారంభించాయి. 2014 నాటికి తిరుగుబాటుదారులు దేశంలో పలు ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించారు. 2016 నాటికి రష్యా, ఇరాన్ మద్దతుతో సైనిక తిరుగుబాటుదారులను సిరియా పూర్తిగా అణిచివేసి అలెప్పో నగరాన్ని స్వాధీనం చేసుకుంది. దీని తర్వాత సమయం కోసం ఎదురుచూసిన రెబల్స్ మళ్లీ రంగంలోకి దిగారు. గాజాలో ఇరాన్ ప్రాక్సీ గ్రూప్ హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గత సంవత్సరంలో సిరియాలో అసద్ ప్రభుత్వ ఆధిపత్యంపై అనుమానాలొచ్చాయి. సిరియా నేతలపై ఉన్న ఇరాన్ దళాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు పెంచింది. ఇలా పెరుగుతున్న ఇజ్రాయెల్ దాడులు సిరియాలోని ఇరానియన్ దళాలను డిఫెన్స్లో ఉంచాయి. అసద్కు మద్దతు ఇచ్చే వివిధ ఫ్రాక్సీ దళాలు క్షీణిస్తున్న క్రమంలో తిరుగుబాటుదారులు అవకాశాన్ని ఉపయోగించుకున్నాయి. మరోవైపు సిరియా రక్షణకు హామీ ఇచ్చిన రష్యా కూడా ఉక్రెయిన్లో యుద్ధంతో బిజీ అయింది. సిరియాలో రష్యన్ మిలిటరీ దళాల యాక్షన్ ప్లాన్ కూడా బలహీనపడింది. ఈ క్రమంలో రెబెల్స్ కు ఊపొచ్చింది. అయితే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ ఇటీవల మాట్లాడుతూ తిరుగుబాటుదారుల దాడి సిరియా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లేనని, తిరిగి ఆయా ప్రాంతాలపై నియంత్రణను తిరిగి సాధించడానికి రష్యన్ అధికారులు వేగంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో రెబెల్స్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిన సిరియాలోని రష్యా సైనిక ఇన్ఛార్జ్ జనరల్ సెర్గీ కిసెల్ను డిస్మిస్ చేశారు. తాజాగా కిసెల్ స్థానంలో కర్నల్ జనరల్ అలెగ్జాండర్ చయోకోకు బాధ్యతలు ఇస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం ఉన్న క్రిటికల్ కండిషన్లో రష్యా అయితే సిరియా అధ్యక్షుడు అసద్కు అండగా ఉన్నప్పటికీ సిరియాకు రాజకీయ సైనిక మిత్రదేశంగా ఉన్న ఇరాన్ మద్దతిస్తుందా లేదా అన్న విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక ఇప్పటికే వందల సంఖ్యలో మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో తాము ఆక్రమించిన ప్రాంతాలపై తిరుగుబాటుదారులు నియంత్రణ కొనసాగించగలరా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బలగాలకు వైమానిక మార్గాలపై నియంత్రణ ఉంది. రష్యా సహాయంతో వాయు మార్గంలో దాడులు ఇప్పటికే ముమ్మరం చేసింది. ఈ క్రమంలో సిరియాలో కొనసాగుతున్న ఈ అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులు ఆక్రమించిన ప్రాంతాలపై ఎంతకాలం పట్టు నిలుపుకుంటారన్నది తెలియాలి. అలాగే ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు ఎంత భారీ దాడులు చేసినా చివరకు వారిని ఓడించి తీరుతామని సిరియా అధ్యక్షుడు అసద్ హెచ్చరించారు. సిరియా ప్రాదేశిక సమగ్రత, స్థిరత్వాన్ని కాపాడతానని ప్రతిజ్ఞ చేశారు. మరిందులో ఎవరు పై చేయి సాధిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠను పెంచుతోంది. ఇంతకీ ఎవరి తీవ్రవాదులు సిరియాను ఎందుకు టార్గెట్ చేశారు? ఈ యుద్ధంలో అలెప్పో నగరానికి ఎందుకింత ప్రాధాన్యత వచ్చింది? అసలు రష్యాపై తిరుగుబాటుదారులకున్న కోపం వెనుక కారణాలేంటి? ఇందులో అమెరికా, ఇజ్రాయెల్ పాత్ర ఏమైనా ఉందా? అనూహ్యమైన ఈ పరిణామాల మధ్య ఎవరు పైచేయి సాధిస్తారు? అల్ ఖైదాకు అనుబంధంగా 2011లో ఏర్పాటైన జబత్ అల్ నుస్రా తర్వాతి కాలంలో హయత్ తహ్రీర్ అల్ షమ్గా మారింది. ఈ సంస్థ ఏర్పాటు వెనుక తమకు తాము ఇస్లామిక్ స్టేట్గా చెప్పుకునే గ్రూప్ నాయకుడు అబూబకర్ అల్ బగ్దాదీ కూడా ఉన్నారు. సిరియా అధ్యక్షుడు అసద్ వ్యతిరేక గ్రూపుల్లో అత్యంత ప్రమాదకరమైన, ప్రభావవంతమైన గ్రూపుగా దీనిని పరిగణిస్తారు. అయితే ఈ గ్రూప్ జిహాదీ సిద్ధాంతంలో ఉండే తిరుగుబాటు ధోరణి కంటే గ్రూప్ని ముందుకు నడిపించే చోదక శక్తిగా ఎక్కువగా పనిచేస్తుంది. సిరియా విముక్తి నినాదంతో ప్రధాన తిరుగుబాటు గ్రూపులన్నీ కూటమిగా ఏర్పడిన సమయంలోనూ హయత్ తహ్రీర్ అల్ షమ్ సంస్థ అందుకు విరుద్ధంగా కనిపించింది. 2016లో గ్రూప్ నాయకుడు అబూ మెహమూద్ అల్ జవ్లానీ అల్ ఖైదాతో బహిరంగంగా తెగదెంపులు చేసుకున్నారు.
జబత్ అల్ నుస్రాను రద్దు చేసి కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఏడాది తర్వాత ఒకే భావజాలం కలిగిన ఇతర గ్రూపులతో కలిసిన తర్వాత దాని పేరు హయత్ తహ్రీర్ అల్ షమ్గా మార్చారు. ఇప్పుడు ఇదే సిరియాను పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవాలన్న ప్రయత్నాలు చేస్తోంది. గత 4 ఏళ్ల పరిణామాలను చూస్తే సిరియా యుద్ధం దాదాపు ముగిసినట్టే అనిపించింది. దేశంలోని ప్రధాన నగరాలు అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి. కానీ సిరియాలోని కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ నియంత్రణలో లేవన్నది వాస్తవం. సిరియా సంక్షోభం ప్రారంభ దశ నుంచే పెద్దగా ప్రభుత్వ నియంత్రణ లేని తూర్పు ప్రాంతంలోని కుర్దిష్ మెజారిటీ ప్రాంతాలు వాటిలో ఉన్నాయి. 2011లో అస్సాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైన దక్షిణాదిలో చెలరేగిన అశాంతిని అణిచివేసినప్పటికీ ఇప్పటికీ ఎంతో కొంత అశాంతి అక్కడ కొనసాగుతోంది. విశాలమైన సిరియా ఎడారి ప్రాంతంలో తమను తాము ఇస్లామిక్ స్టేట్గా చెప్పుకునే గ్రూప్తో భద్రతాపరంగా ఇప్పటికీ ముప్పు పొంచి ఉంది. మరి ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా అటువైపు వెళ్లే పుట్టగొడుగుల్లాంటి ఆహార పదార్థాల వేటాడే సీజన్లో ఈ ముప్పు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వాయువ్య ప్రాంతంలోని ఇద్లిబ్ ప్రావిన్స్లో జిహాదీ రెబెల్ గ్రూపుల ప్రాబల్యం ఎక్కువ. ఈ క్రమంలో ఇద్లిబ్ ఆధిపత్యం సాగిస్తోన్న గ్రూపుల్లో ఒకటైన హయత్ తహ్రీర్ అల్ షమ్ ఇప్పుడు అలెప్పోపై ఆకస్మిక దాడులు మొదలుపెట్టింది. ఇక సిరియన్ ప్రభుత్వ దళాలు ఇద్లిబ్పై తిరిగి నియంత్రణ సాధించడం కోసం ప్రయత్నించడంతో ఈ ప్రాంతంలో సంవత్సరాల తరబడి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అయితే అస్సాద్ ప్రభుత్వానికి కీలక మిత్ర దేశమైన రష్యా, తిరుగుబాటుదారులకు మద్దతుగా ఉన్న తుర్కియే మధ్యవర్తిత్వంతో 2020లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఎట్టకేలకు తిరుగుబాటుదారులపై అసద్ సైన్యం విజయం సాధించిన ఈ యుద్ధం కారణంగా ఆ ప్రాంతంలోని పట్టణాలు, నగరాల నుంచి దాదాపు 40 లక్షల మంది ఇళ్లు విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అత్యంత రక్తపాతంగా మారిన యుద్ధ భూముల్లో అలెప్పో కూడా ఒకటిగా నిలిచింది. రెబెల్స్కి ఎదురైన అతిపెద్ద ఓటముల్లోనూ ఇదొకటి. ఈ యుద్ధంలో విజయం కోసం అస్సద్ ప్రభుత్వం రష్యా వైమానిక దళాలు, ఇరాన్ సైనిక సహాయంపై ఆధారపడింది. ప్రధానంగా ఇరాన్ మద్దతుతో నడుస్తోన్న మిలీషియా సంస్థల సహాయం తీసుకుంది. వాటిలో హిజ్బుల్లా కూడా ఒకటి. అయితే అలెప్పోపై జిహాదీ రెబెల్ గ్రూపుల ఆకస్మిక దాడి నిర్ణయానికి ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లాకు గట్టి ఎదురుదెబ్బ తగలడం, సిరియాలో ఇరాన్ మిలిటరీ కమాండర్లపై ఇజ్రాయెల్ దాడులు చేయడం వంటివి కీలక పాత్ర పోషించి ఉండొచ్చన్న సందేహం కూడా లేకపోలేదు. దీనికి తోడు హయత్ తహ్రీర్ అల్ షమ్ కొంతకాలంగా ఇద్లిబ్ను తమ అధికార కేంద్రంగా చేసుకుని స్థానిక యంత్రాంగంతో పాలన సాగిస్తోంది. తమ పాలనకు చట్టబద్ధత కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనల కారణంగా అవి నెరవేరలేదు. మరోవైపు హయత్ తహ్రీర్ అల్ షమ్కు ఇతర గ్రూపులతో అంతర్గత పోరు కూడా నడుస్తోంది. అయితే ఇద్లిబ్పై మిలిషియా ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. అల్ ఖైదాతో తెగదెంపులు చేసుకున్నప్పటి నుండి సిరియాలో ఇస్లాం మత రాజ్య స్థాపన కంటే సాంప్రదాయ ఇస్లామిక్ పాలన కోసం ప్రయత్నించడానికే ఈ గ్రూప్ పరిమితమైంది. గతంలో ఇస్లామిక్ స్టేట్ విఫలం కావడం కూడా అందుకు ఒక కారణమైంది. అందుకే సిరియా సంక్షోభాన్ని మళ్లీ రాజేయడానికి, అసద్ ప్రభుత్వాన్ని సవాల్ చేయడానికి చేసిన ప్రయత్నాల్లో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పడం కష్టం. ఇక సిరియా అధ్యక్షుడు అసద్ వ్యవహార శైలి కూడా ఈ పరిస్థితికి కారణమైంది. దాదాపు 30 ఏళ్ల పాటు సిరియాను పరిపాలించిన తన తండ్రి హఫీజ్ అల్ అసద్ మరణం తర్వాత 2000 సంవత్సరం నుంచి సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్ అసద్ కొనసాగుతున్నారు. అసద్ కుటుంబం సిరియన్ మైనారిటీ వర్గానికి చెందింది. ఇది సిరియా జనాభాలో 10% మాత్రమే. అయితే 1960ల నుండి రాజకీయాల్లో ఆధిపత్య పాత్ర పోషిస్తోంది. 2000 జూన్ 10న హఫీజ్ అల్ అసద్ మరణించిన తర్వాత సిరియన్ పార్లమెంట్ అధ్యక్ష అభ్యర్థుల కనీస వయసును 40 నుండి 34కి తగ్గిస్తూ రాజ్యాంగాన్ని హుటాహుటిన సవరించారు. అలా బషర్ అల్ అసద్ అధ్యక్ష పదవికి అర్హులయ్యారు. అసద్ అధికారికంగా జూలై 11, 2000న బాధ్యతలు స్వీకరించారు. బాత్ పార్టీ నాయకుడిగా సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్గా మారారు. అయితే అసద్ పాలన తన తండ్రిలాగే నిరంకుశ పద్ధతులను కొనసాగించింది. ఇజ్రాయెల్ సిరియా వివాదంపై తన తండ్రిలా కఠినమైన వైఖరిని కొనసాగించారు. అదే సమయంలో పాశ్చాత్య వ్యతిరేక వ్యాఖ్యలు పెంచారు. ఇలా అసద్ ఇజ్రాయెల్తో అస్థిర సంబంధాన్ని కొనసాగించారు. మరోవైపు లెబనాన్తో సంబంధాలు మరింత దిగజారడం, నీటి హక్కులపై టర్కీతో ఉద్రిక్తతలు పెంచుకున్నారు.
మరీ ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ శత్రువుగా చేసే రష్యాతో అంటకాగారు. ఈ నేపథ్యంలో అసద్పై రెబెల్ గ్రూపులు తిరుగుబాటు మొదలుపెట్టాయి. రష్యాపై హింసాత్మక దాడులు చేసిన చరిత్ర ఇస్లామిక్ స్టేట్ సంస్థకుంది. రష్యాపై ఐఎస్ సంస్థ చేసే ఫిర్యాదుల్లో ఆఫ్ఘనిస్తాన్, చెచెన్యా యుద్ధాలు ప్రధానంగా ఉన్నాయి. అలాగే గత కొన్నేళ్లుగా సిరియా, పశ్చిమ ఆఫ్రికాల్లో తమ దళాలపై రష్యా చేస్తోన్న దాడులను ఇస్లామిక్ స్టేట్ తీవ్రంగా ఖండిస్తోంది. అలాగే ఇస్లామిక్ స్టేట్కు, దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా పలు ఆపరేషన్లలో రష్యా భాగస్వామ్యం, ముఖ్యంగా సిరియాలో రష్యా కార్యకలాపాలు, తాలిబాన్తో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించడం వంటి వాటి వల్ల ఇస్లామిస్టులకు రష్యా కీలక ప్రత్యర్థిగా మారింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ను ముస్లింలకు శత్రువుగా, రష్యాతో పాటు విదేశాల్లో ముస్లింలపై హింసకు ఆయనే మూలమంటూ ఆ మధ్య ఐఎస్ జోరుగా ప్రచారం చేసింది. ఇస్లామిక్ స్టేట్ కోణంలోంచి అమెరికా, పాశ్చాత్య దేశాలతో పాటు రష్యా, చైనాలు కూడా ముస్లిం విశ్వాసాలకు శత్రువులని వీళ్లు భావిస్తున్నారు. ఇక ఐఎస్ నుండి వేరుపడినప్పటికీ హయత్ తహ్రీర్ అల్ షమ్స్ సంస్థ రష్యాను అదే కోణం నుండి చూస్తోంది. ఇక ప్రస్తుత రెబెల్స్ చేసిన దాడి ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే తీవ్రవాద గ్రూపు భారీగా నష్టపోతోందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అదే సమయంలో వాళ్లకున్న బలాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. తాజా దాడిలో భాగంగా సిరియా ప్రభుత్వ దళాలతో కలిసి పోరాడుతున్న ఇరాన్ బలగాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే హయత్ తహ్రీర్ అల్ షమ్స్ సంస్థ తెలిపింది. బలహీనంగా ఉన్న వారిని రెబెల్స్ సులువుగానే ఓడిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఇక రష్యా సహాయంతో రెబెల్స్ ను హతమారుస్తున్న సిరియా సైన్యాన్ని కూడా ఎదుర్కొనే బలంతోనే ఈ గ్రూప్ ఇన్నేళ్ల తర్వాత రంగంలోకి దిగిందన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో అసద్ను గద్దె దించడానికి అమెరికా, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాల సహకారంతో రెబెల్స్ రెచ్చిపోతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చివరకు గెలుపు ఎవరిది అనేది వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.